యుద్ధం పార్ట్ 2. ఆ రోజు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి ముఖము కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే పక్కింటి పని మనిషి వచ్చింది. మా అమ్మగారు మీతో అర్జెంటుగా మాట్లాడాలంట, రమ్మంటున్నారండి అంది. ఆవిడనే కాసేపు రమ్మనమని చెప్పు. 6 రారండి, కోపం మీద ఉన్నారు అంది. ఎందుకు అన్నాను. మీరే రండి చెబుతారు. పొద్దున మీరెళ్ళిన తర్వాత పెద్ద భాగోతమైందిలేండి అంది. పక్కింటి ఆవిడ పోట్లాడే మనిషి కాదు. అసలేమిటో ఏమైందోనని వెళ్ళాను. కూర్చోరాదా అంటూ ఆవిడ మొదలుపెట్టింది. మనము ఇరుగు పొరుగుగా ఉండటం మొదలై ఎన్నాళ్ళయింది? 3 ఏళ్ల పైనే అయింది అన్నాను. ఏనాడైనా మీరు మేము మాట అనుకున్నామా? పైనుంచి నువ్వు ఒంటరి దానివని, నేను పిల్లలు ఎంత సహాయంగా ఉన్నాం. నేను తలూపాను. మంచి పొరుగు ఉండబట్టే, వాళ్లతో నేను మన్ననగా ఉండబట్టే ఇంట్లో నాకు ఇంకో తోడు లేకపోయినా ఉండగలిగాను. ఆ మాట నిజమే. ఒకసారి మీ సంజయ్కి డిఫ్లీరియా వస్తే మా వారు నేను ఎంత తల్లడిల్లిపోయాం. మా పెద్దాడు డాక్టర్ కోసం ఎలా పరిగెత్తాడు. నేను తలూపాను. ఆ రాత్రి వాళ్ళు చేసిన సహాయం నేను జన్మలో మర్చిపోలేదు. ఇప్పుడేమైందండి అనునయంగా అన్నాను. ఏమైందా? మీ ఆయన మా కోళ్ళు వచ్చి మీ మొక్కలు పాడు చేశాయని వాటిని పట్టుకొని పని మనిషికి ఇచ్చేశాడు. అదేమంటే నా కొడుకుని కొట్టొచ్చాడు. అయ్యయ్యో, నేను కనుక్కుంటాలేండి నొచ్చుకుంటూ అన్నాను. మీ ఆయన ఎక్కడి నుంచైనా దిగి వచ్చానని అనుకుంటున్నాడేమో. మా వాళ్ళు చేశారు ఇంతకంటే గొప్ప గొప్ప ఉద్యోగాలు. విర్రవీగొద్దని చెప్పు. ఒక్క చెయ్యి లేని ఆయనకే అంత జబ్బ సత్తువ ఉంటే 2 చేతులున్న మా వాడికి ఎంత బలం ఉంటుందో ఆలోచించుకోమను. ఈ మాట వినగానే నా మనసు చివుక్కుమంది. ఆవిడ విజయ్ అవిటితనాన్ని హేళన చేస్తుంటే బాధ కలిగింది. నేను చెప్తాలేండి, ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తాలేండి అన్నాను. ఇంకోసారా? ఈసారికి నీ ముఖం చూసి ఊరుకున్నాం. ఇంకోసారి ఇలాగే ఊరుకుంటామని అనుకోవద్దు. నీతో మాకున్న అభిమానాన్ని బట్టి ఈరోజు ఆయన మా వాడి చేతుల్లో పడకుండా బయటపడ్డాడని అనుకో. జాగ్రత్త. కాస్త భర్తని కంట్రోల్లో పెట్టుకో. ఆవిడ తత్వమే అంత. స్నేహంగా ఉంటే ఎంత చేస్తుందో, కోపం వస్తే అంత చెడామడా అనేస్తుంది. అసలు విజయ్ తప్పు. ఈ కోళ్ల తగాదా నెల రోజులుగా రగులుతూనే ఉంది. పక్కింటి కోళ్లు వచ్చి విజయ్ పోసిన పూల నారు, కూరగాయల నారుని తొక్కేస్తుంటాయి. ఎరువు వాసనకి పురుగులేమైనా దొరుకుతాయేమోనని కుళ్ళగిస్తుంటాయి. విజయ్ వాళ్ళకి చాలాసార్లు చెప్పాడు. వాళ్ళు రాకుండా చూస్తుంటామని చెప్తూనే ఉంటారు. అవి వస్తూనే ఉంటాయి. వస్తే పట్టుకొని వదలను అని విజయ్ చెప్పేవాడు. ఈరోజు మధ్యాహ్నం వచ్చాయట. విజయ్ పట్టుకొని పని మనిషికి ఇచ్చేశాడు. ఆవిడ అడిగితే కేకలేశాడు. మాట పెరిగింది. ఆవిడ కొడుకు వచ్చాడు. చెయ్యి విసురుకునే వరకు వచ్చింది. అతనితో మనకెందుకు లేరా, రాధమ్మరా అని రాధకి చెప్పి తర్వాత చూద్దామని కొడుకుని శాంతింపచేసి లోపలికి లాక్కెళ్ళిపోయింది. నేను ఇంటికి తిరిగి వచ్చాను. విజయ్ వరండాలోనే ఎదురయ్యాడు. ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకున్నాం. అయినాయా నా మీద ఫిర్యాదులు వినటం అన్నాడు. నేను మాట్లాడలేదు. నేను పని మనిషిని పిలిచి కోళ్లు తెప్పించి పక్కింటావిడికి ఇచ్చేశాను. విజయ్ అప్పటికి ఇంట్లో లేడు. ఇంటికి రాగానే సంజయ్ చెప్పాడు. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతున్నారు. నువ్వేం చేశావో తెలుసా అన్నాడు విజయ్. నేను మాట్లాడలేదు. మాట్లాడవేం? ఏం మాట్లాడను? నాకు ఈ ఇంట్లో స్థానం ఉందా లేదా? ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. నేను చాలా సహనం కూడా తీసుకొని నచ్చ తెప్పుతున్నట్లుగా చెప్పాను. విజయ్, నువ్వు అన్నిటికీ అనవసరంగా ఆవేశపడటం తగ్గించుకోవాలి. ఇరుగు పొరుగున ఉండేవాళ్ళం. సర్దుకుపోవటం అనేది తప్పదు. నువ్వు లేనప్పుడు వాళ్ళు నాకు ఎంత సహాయం చేశారో తెలుసా? చెప్పాను. అంతా విన్న విజయ్ చిరాగ్గా అంటూ సంజయ్కు సుస్థి సంగతి చెబుతూ, దానికి దీనికి ఏం సంబంధం రాదా? వాళ్ళు నీకు సహాయం చేస్తే నువ్వు కూడా సహాయం చేయి. అంతేగాని సహాయం చేశారనే నెపంతో వాళ్ళు చేసిన వెధవ పనికి తల వంచుతావా? విజయ్, నువ్వు ఒక్కటి ఆలోచించు. నువ్వు సంవత్సరాలుగా పెరిగిన ఆ మిలిటరీ వాతావరణం వేరు. అక్కడ డిసిప్లిను మీకు ప్రాణం. ప్రతి వ్యక్తి దాన్ని పాటిస్తాడు. ఇక్కడ అది శూన్యం. సమాజానికి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి నామమాత్రమే. ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇక్కడ బలం ఉన్నవాడిది రాజ్యం. మొన్న నువ్వేం చేశావు? మన వీధిని చిరాకు చేస్తున్న ఆ చెత్త కుండిని వీధి చివరన ఎక్కడైనా ఉండేటట్టు చేయమని మున్సిపాలిటీకి రిపోర్ట్ చేశావు.
ఆలకించారా? నువ్వు ఎంతో ప్రయత్నించి మర్నాటికి అది యథాస్థానంలోకి వచ్చింది. ఎవరైనా నీ మొర ఆలకించారా? మళ్ళీ ఇలాంటివి ఎన్నో. మీరు మిలిటరీలో వ్యక్తిగతంగా ఆలోచించరు. ఎంతసేపు 10 మంది క్షేమం ఆలోచిస్తారు, ప్రాణాలు ఇస్తారు. ఇక్కడ ఎవరి సుఖం వాళ్ళది, ఎదుటివారి బాధలు లక్ష్య పెట్టరు. విజయ్ నా వంక చూస్తూ నిలబడిపోయాడు. అతను ఆ సమయంలో లెక్చర్ చెప్పే పాఠం అర్థం కాని విద్యార్థిలా కనిపించాడు నాకు. విజయ్కు నాకు మధ్య ఇలాంటి చిన్న చిన్న స్పర్ధలు ప్రజ్వరిల్లటానికి ప్రయత్నిస్తుంటే నేను నేర్పుగా, సహనంతో, చాకచక్యంతో వాటిని ఆర్పివేయడానికి ప్రయత్నించసాగాను. విజయ్ ఆరాటం నాకు బాగానే అర్థమైంది. సంవత్సరాలుగా క్రమశిక్షణకి అలవాటు పడిన అతను ఆ మాటే ఎరుగనట్టు ప్రవర్తించే ఈ సమాజంలో ఇమడలేకపోతున్నాడు. ఇక్కడ సోమరిపోతుతనము, బాధ్యత లేనితనము చిక్కటి తాళ్లులా జనం జీవితాల్లో అల్లుకొని ఉన్నాయి. వాటిని ఎవరూ ఛేదించలేరు. వీళ్ళకి డిసిప్లిన్ నేర్పటం అనేది ఆ భగవంతుడి తరం కూడా కాదేమో. రమణ చేస్తున్నది చిన్న ఉద్యోగం. అతని అత్తగారు, బామ్మర్ది, మర్దలు ఇతని దగ్గరే ఉంటారు. ఒకరోజు దుర్గా, రమణ మా ఇంటికి వచ్చినప్పుడు మాటల సందర్భంలో విజయ్ అనేశాడు, రమణ, మీ అత్తగారు వాళ్ళు మీ ఇంట్లో తిష్ట వేశారేమిట్రా? నీ బామ్మర్ది ఉద్యోగం లేకుండా అలా ఎన్నాళ్ళు తిరుగుతాడు? ఈ మాట వినగానే రమణ ముఖం వెలవెలపోయింది. అతను దుర్గాకి భయపడతాడు. నేను గమనిస్తూనే ఉన్నాను. దుర్గ కళ్ళు అప్పటికే ఎర్రబడినాయి. విజయ్ అంతటితో ఊరుకోలేదు. ఏం దుర్గా, నీకైనా ఆ మాత్రం బుద్ధి ఉండదు? వాడి జీతం ఎంత? నీ ఖర్చులేమిటి? రమణ మొహమాటం నీకు తెలుసు. నువ్వైనా మీ అమ్మ వాళ్ళకి చెప్పవద్దు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నాను, వాళ్ళ ఇంటి విషయాలు నీకెందుకు? నాకెందుకేమిటి? రమణ నాకు తమ్ముడు కాదా? రమణ చెప్పుకోలేడా? చెప్పుకునేవాడైతే ఇంతకాలం భరిస్తాడా? మొన్న చెప్పాడు, 10,000 అప్పులు ఉన్నాయి. వాడి పిల్లలు 2 చిన్నవాళ్ళు. ఏం ఖర్చులు చేశాడని వాడికి అప్పు? ఏరా అంటే మాట్లాడడు. విజయ్ నోటి మాట బయటపడిందే గాని రమణ అత్తగారు, బామ్మర్ది ఇంట్లోంచి కదలనే లేదు. ఆ మాట విజయ్ అన్నందుకు ఫలితం ఏమిటంటే రమణకి మాకు రాకపోకలు బంద్ అయినాయి. దుర్గా అందరి దగ్గర మా సంసారం జోలి వీళ్ళకెందుకు, వాళ్ల కాపురం తీరుగా ఏడ్చింది కనుకన అంటూ మమ్మల్ని దుయ్యబట్టింది. మేము మా అల్లుడి దగ్గర తింటుంటే ఈయనకెందుకట? ఆయనకి ఒంటి నిండా పని లేక పెళ్ళాం తెచ్చినది తింటూ మా మీద పడి ఏడుస్తున్నాడు అంటూ దుర్గా తల్లి నానా శాపనార్థాలు పెట్టింది. ఈ మాటలు వినలేక నా చెవులు చిల్లులు పడినాయి. ఇది వరకు వదినా వదినా అంటూ ఎంతో అభిమానంగా ప్రాణమిచ్చేటట్టుగా ఉండే రమణ ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే తప్పు చేసిన వాడిలా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. విజయ్ ప్రవర్తన మూలంగా క్రమంగా నాకు స్నేహితులు, బంధువులు దూరం అయిపోసాగారు. ఇది వరకు విజయ్ లేనప్పుడు నాకున్న ఒంటరితనం కేవలం మానసికం మాత్రమే. ఇప్పుడు నేను బాహ్యంగా అందరికీ దూరమైనట్లు ఫీల్ అవుతున్నాను. దాదాపు అందరూ మా ఇంటిని వెలివేసినట్టే చూస్తున్నారు. విజయ్ వచ్చిన కొత్తల్లో సంజయ్ పుట్టినరోజు అయింది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ఆ రోజు ఎంతో సరదాగా గడిచింది. కబుర్లల్లో, నవ్వులల్లో ఇల్లు హోరెత్తిపోయింది. ఈరోజు సంజయ్ పుట్టినరోజు అయింది. అందరినీ పిలిచాను. ఇది వరకులాగానే ఏర్పాట్లు చేశాను. కానీ ఒక్కరూ రాలేదు. నాకు చాలా బాధ కలిగింది. విజయ్, నేనే మిగిలాం. 40 మందికి కావాలని తెచ్చిన కేక్స్, స్వీట్లు నేను, విజయ్, సంజయ్ మాత్రమే తిన్నాం. నాకు చెప్పలేని దిగులు కలిగింది. నాది అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం. ఎవరెలా పోతే నాకెందుకులే అని నా పని నేను చేసుకునే స్వభావం. విజయ్ అలా కాదు. చుట్టూ ఉన్న వారిని గమనిస్తాడు. వాళ్ళు కూడా తనలాగానే ఉండాలని అనుకుంటాడు. చెడు కనిపిస్తే దాన్ని ఛేదించాలని తాపత్రయపడతాడు. అతను ఒక విధంగా క్రమశిక్షణ లేని ఈ వాతావరణంలో ఇమడలేకపోతున్నాడు అనిపిస్తుంది. అతని స్వభావానికి, యథార్థానికి తీవ్రమైన యుద్ధం జరుగుతున్నట్లుగా గ్రహించగలిగిన నేను అతన్ని ఏమీ అనలేకపోతున్నాను. విజయ్ ఎప్పుడూ గుడికి రాడు. ఆ రోజు నా ప్రోద్బలం మీద గుడికి బయలుదేరాడు. ఈ మధ్య విజయ్ చాలా వరకు నాతో ఎక్కడికైనా రావడం బాగా తగ్గించి వేశాడు. ఎందుకంటే ఎక్కడికైనా కారు నేను డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అందుకు అతనికి ఏం అభ్యంతరం లేదు. కానీ బజార్లో వాళ్ళు మమ్మల్ని విచిత్రంగా చూస్తుంటారు. అది అతనికి చిరాగ్గా ఉంటుంది.
సాధారణంగా గుడికి రా అంటే మామూలుగా అయితే అతను తిరస్కరించేవాడేమో. ఈరోజు అతని మనసు కూడా బాగాలేదు. సంజయ్ పుట్టినరోజుకి పిలిస్తే ఎవరూ రాకుండా మమ్మల్ని అవమానపరిచారు. నేను అది అవమానంగా తీసుకోలేదు. వాళ్ళ మనసుకి మామూలుగా కష్టం కలిగి ఉంటుంది, అందుకే రాలేకపోయారు అని సరిపెట్టుకున్నాను. విజయ్ అలా అనుకోలేకపోతున్నాడు. వాళ్ళు కావాలనే అవమానించారంటున్నాడు. ఈ స్థితిలో అసలే కలత చెంది ఉన్న నన్ను మరింత నిరాశపరచడం ఇష్టం లేక నేను అడిగిన వెంటనే నాతో గుడికి బయలుదేరాడు. మేము గుడి దగ్గరికి వచ్చేసరికి చాంతాడంత క్యూ ఉంది. నాకు తెలిసిన పూజారి ఒకతను ఉన్నాడు. అతని కూతురు నా స్టూడెంటే. నన్ను చూడగానే అతను వచ్చి ఆదరంగా పలకరించి వేరే దోవ గుండా తీసుకువెళ్ళి త్వరగా దర్శనం చేయిస్తానని రమ్మనమని చెప్పాడు. ఇది నాకు ఎప్పుడూ అలవాటే. విజయ్ ఆ మాట వినలేదు. ఇది గుడి, అందరూ ఇక్కడ సమానమే. అందరినీ సమంగా చూడాల్సిన మీరే ఇలా ఆధిక్యతలు ప్రత్యేకతలు చూపిస్తే ఎలా? క్యూ నిలబడిన వాళ్ళు మాత్రం మాలాంటి వాళ్ళు కాదా? ఇలా మీరు మాలాంటి కొంతమందిని పక్కదోవన దేవుడి దగ్గరికి త్వరగా తీసుకువెళితే వాళ్ళకి ఇంకా ఆలస్యం అవుతుంది. అంటే అన్యాయం అనేది ఇక్కడ పుడుతుందన్నమాట. నేనిది రిపోర్ట్ చేస్తే మీ ఉద్యోగం ఏమవుతుందో తెలుసా? తీక్షణంగా అడిగాడు. పూజారి తికమకగా చూశాడు. భయపడ్డాడు. తడబడిపోయాడు. దండం పెట్టేసి వస్తాను అని గబగబా వెళ్ళిపోయాడు. నేను సంజయ్ విజయ్ క్యూలో నిలబడ్డాం. ఆ క్యూ ఎంతసేపటికి కదలటం లేదు. నిలబడి కాళ్ళ నొప్పులు పుట్టాయి. అలసట వచ్చేసింది. సంజయ్ ఇంటికి వెళ్ళిపోదామని ఏడుపు ప్రారంభించాడు. నాకు కూడా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని ఉంది. కానీ గుడికి వచ్చి దేవుణ్ణి చూడకుండా వెళ్ళటమా? నా వల్ల కాదు అనిపించింది. ఓపిక తెచ్చుకొని నిలబడ్డాను. క్యూ నత్తనడకలా కదిలింది. ఎలాగైతేనేం దేవుడి దగ్గరికి వస్తున్నామని ఆనందం కలిగింది. కానీ ఆనందం అట్టేసేపు నిలవలేదు. మాకు ఇంకా ఫర్లాంగ్ దూరం ఉండగా టైం అయిపోవడంతో తలుపులు మూసేశారు. నా ప్రాణం ఉస్సురుమంది. విజయ్ మీద అంతులేని కోపం వచ్చింది. ఎప్పుడు ఇంతవరకు దేవాలయానికి వెళ్ళి ఇలా తిరిగి రాలేదు. తిరిగి వస్తుండగా సనిగాను. నీకు దేవుణ్ణి చూడలేదనే దిగులుగా ఉందేమో. నాకు అక్కడ మనము అన్యాయమైన పని చెయ్యలేదని సంతృప్తిగా ఉంది అన్నాడు విజయ్. నువ్వు చెప్పినట్టు బతకాలంటే జనం డమ్మని చేస్తారు కసిగా అన్నాను. అదేమిటి? అతను ఆశ్చర్యంగా అన్నాడు. అది అంతే, చెప్పినా నీకు అర్థం కాదు. పండ్ల బిగువన అన్నాను. నేను విజయ్ వచ్చిన కొత్తలో దేవాలయానికి వెళ్ళాను. ఆ రోజు అసలు రద్దీ లేదు. పూజారికి కొబ్బరికాయ పూలు ఇచ్చి గంట కొట్టి శ్రద్ధగా చేతులు జోడించి కళ్ళు మూసుకుని దండం పెట్టాను. నేను కళ్ళు తెరిచేసరికి సంజయ్ కూడా దండం పెట్టి కళ్ళు మూసుకున్నాడు. విజయ్ మాత్రం అలాగే చూస్తున్నాడు. దండం పెట్టవేం అన్నాను. ఎలా పెట్టను? చెయ్యి ఒక్కటే ఉందని ఎడమ చెయ్యి ఎత్తి చూపించాడు. నాకు భలే జాలేసింది. అతని ఎడమ చెయ్యి అందుకొని నా కుడి చెయ్యి ఆనిచ్చి 2 చేతులు కలిపి దేవునికి దండం పెట్టాడు. దానికి క్షణంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఆ రోజులు, ఆ సాన్నిహిత్యం, అదంతా క్రమంగా ఎప్పుడో కరిగిపోయినట్లుగా అనిపిస్తుంది నాకు తెలిసిన విజయ్, నేను కలలు కన్న విజయ్ వేరు. అతను సున్నితమైన స్వభావం కలవాడు. ఎదుటి వారిని బాధ పెట్టేవాడు కాదు. కానీ ఈ విజయ్ వేరు. ఇతను దేనికి భయపడడు, వెరవడు. చివరికి నన్ను నొప్పించే విషయాలైనా సరే అతను లక్ష్య పెట్టడం లేదు. ఏదైనా అంటే ఎంతసేపు డిసిప్లిన్. ఈ మాటతో నా ప్రాణం విసిగెత్తిపోతుంది. ఇంటికి వచ్చాం. సంజయ్ పక్కనే నేను పడుకున్నాను. గదిలో విజయ్ మేలుకొని ఉన్నాడని తెలుసు. కానీ నాకెందుకో లేచి వెళ్ళాలనిపించలేదు. అతనికి నాకు మధ్య ఏదో దూరం లాంటిది బాగా ఫీల్ అవుతున్నాను నేను. నాకు విజయ్ కావాలి నిజమే, కానీ అతనితో పాటు నా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు అందరూ కావాలి. అతనికి వీరెవరు కావాలో అవసరం లేదో నాకు తెలియదు, కానీ డిసిప్లిన్ మాత్రం కావాలి. ఇది చాలా ముఖ్యం అతనికి. ఇది నాకు బాగా అర్థం కాసాగింది. మర్నాడు సంజయ్కి బాగా జ్వరం వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి జ్వర తీవ్రతతో కలవరించసాగాడు. మా వీధి చివర ఒక డాక్టర్ ఉన్నాడు. విజయ్ రాత్రి 9 గంటల వేళ వెళ్ళి ఆయనకి సంజయ్ పరిస్థితి చెప్పి చూడటానికి రమ్మన్నాడు. ఆ డాక్టర్ గారి సంగతి మాకు తెలుసు.
9 గంటలు దాటితే ఆయన భార్యతో క్లబ్కి వెళ్ళిపోవాల్సిందే. విజయ్ వెళ్ళేసరికి ఆయన భార్యతో కలిసి క్లబ్కి వెళ్ళిపోతున్నాడట. ఇప్పుడు వీలు కాదు, రానని తిరస్కరించాడు. విజయ్ చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చాడు. సంజయ్కి ఆ రాత్రి చాలా సుస్థి చేసింది. అర్ధరాత్రి 12 గంటల వేళ హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. నేను చాలా భయపడిపోయాను. అక్కడ సమయానికి వైద్య సహాయం దొరకటంతో సంజయ్ ప్రాణాలు దక్కినాయి. మేము డాక్టర్ రాలేదు, పోనీలే అదే తగ్గుతుందిలే అని ఇంట్లోనే ఉంచుకున్నట్లయితే మాకు వాడు దక్కేవాడు కాదు. సంజయ్ వారం రోజులకు కానీ కోలుకోలేదు. ఈ లోపల విజయ్ వీధి చివరన డాక్టర్ గారి మీద కేసు పెట్టాడు. సంజయ్తో హాస్పిటల్లో సతమతమవుతున్న నాకు రమణ వచ్చి ఈ విషయం చెప్పే వరకు తెలియదు. ఈ మాట వినగానే నేను నిర్ఘాంతపోయాను. విజయ్ని మందలించాను. నీకేమైనా పిచ్చా? ఆయనేదో వీలు కాక రాలేదు. దానికి మనం గొడవ చేస్తే ఏం బాగుంటుంది? గొడవ? ఆయన డాక్టర్ వృత్తి అంటే గల్లపెట్టె పెట్టుకునే వ్యాపారం అనుకుంటున్నాడు. మనము పలుకుబడి డబ్బు గలవాళ్ళం కాబట్టి సంజుని దక్కించుకోగలిగాం. మన స్థానంలోనే ఎలాంటి అండదండలు లేని ఏ మామూలు వ్యక్తో వెళ్ళాడనుకో, ఆ రోజు వాళ్ళకి బిడ్డ దక్కి ఉండేవాడా? అసలు వైద్య వృత్తి పట్ల పవిత్రమైన భావం, విశ్వాసం, సహనం లేని వాళ్ళు డాక్టర్లుగా రానే రాకూడదు. నేను చూస్తూనే ఉన్నాగా, వీళ్ళు డాక్టర్లులా లేరు. రోగాలు పీక్కు తింటున్నాయని భయపడి జనం డాక్టర్ల దగ్గరికి వెళితే డాక్టర్లే పీక్కు తింటున్నారు. దీనివల్ల లాభం ఏమైనా ఉంటుందా? అసలు లాభం ఉంటుందా లేదా అన్న ఆలోచన అనవసరం. ఇంకోసారి అయినా జాగ్రత్తగా ఉంటాడు. విజయ్ వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న రమణ బాధగా చూస్తూ, వదిన, అన్నయ్యకి మరీ ఇంత చాదస్తం ఎక్కువైపోయింది ఏమిటి అన్నాడు. అదే నాకు బాధగా ఉంది. నేనెంత చెప్పినా వినరు అన్నాను. కోర్టులో కేసు చాలా కాలం నడిచింది. ఎదుట ప్లీడర్ ఎప్పుడూ వాయిదానే అడిగేవాడు. చివరికి ఆ డాక్టర్ గారికి ఎలాంటి శిక్ష పడలేదు. డాక్టర్ కూడా మానవ మాత్రుడే అంటూ జడ్జి గారు కేసు కొట్టేశారు. నాకు మాత్రం ప్లీడర్ ఫీజు 1000 రూపాయల పైగా అయింది. ఎందుకొచ్చిన గొడవ ఇది అన్నాను. నీకు గొడవగా ఉందేమో, నాకు ఒక అన్యాయాన్ని ఎదుర్కొన్నాను అనే సంతృప్తి ఉంది అన్నాడు విజయ్. ఇతనికి ఇంకా నేనేం చెప్పినా అర్థం కాదు. అతని స్వభావం మారదు అనిపించింది. విజయ్ ప్రభుత్వం దగ్గర గ్రాంట్ తీసుకొని కోటి సెంటర్లో ఎక్స్ జవాన్స్ టీ స్టాల్ ఓపెన్ చేశాడు. అది 2 నెలల కంటే ఎక్కువ నడవలేదు. దానికి కూడా విజయ్ స్వభావమే బెడిసి కొట్టింది. టీ తాగటానికి వచ్చిన వాళ్ళు టీ తాగిన వెంటనే లేచి వెళ్ళిపోరు. ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడతారు. విజయ్ వాళ్ళని లేచి పొమ్మనేవాడు. కబుర్లతో కాలక్షేపం చెయ్యరాదు, టీ స్టాల్లో అరువు లేదు, ఎక్కువ శబ్దం చెయ్యరాదు అని తాటికాయ అంత అక్షరాలు వచ్చిన వాళ్ళు కనుబొమ్మలెత్తి చూసేలా చేసేవి. టీ స్టాల్ మూతపడిన నాటి నుంచి విజయ్ మళ్ళీ బాగా డ్రింక్కి అలవాటు పడ్డాడు. అతని చేత అది మాన్పించాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైనాయి. నన్ను తాగవద్దని అనుకురాదా? నువ్వు వద్దంటే నీకు తెలియకుండా తాగాల్సి వస్తుంది. ప్లీజ్, నీ ఎదుట అబద్ధం చెప్పే కర్మ నాకు పట్టించకు. నేను తాగకుండా ఉండలేకపోతున్నాను అర్ధింపుగా అన్నాడు. నేను మాట్లాడలేకపోయాను. ఆ తాగుడు, ఆ నిస్పృహ 2-3 రోజులే. మళ్ళీ మామూలుగా అయిపోయేవాడు. రెట్టింపు ఉత్సాహంగా ఉన్నట్లు ప్రవర్తించేవాడు. జోక్స్ చేసేవాడు. నాకు అమ్మయ్య అనిపించే లోపలే ఏదో ఒకటి జరిగిపోయేది. ఆ రోజు నేను కాలేజీ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాను. మర్నాటి నుంచి నాకు కాలేజీకి సెలవులు. నేను ఎంతో సంతోషంగా మనసు నిండా సెలవులు ఎలా గడపాలా అని ఎన్నో ప్లాన్లు పెట్టుకొని ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి విజయ్ సోఫాలో పండుకొని ఉన్నాడు. అతనికి నుదుటికి కట్టు ఉంది. ఏమిటిది, ఏమైంది? గబాల్ నా దగ్గరికి వస్తూ అడిగాను. చిన్న కొట్లాట జరిగింది. కొట్లాట? నేను గుండెల మీద చేతులు ఆనించుకున్నాను. భయపడకు, మధ్యాహ్నం బజారు వెళ్ళాలని నేను బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాను. మధ్యాహ్నం కదా, రోడ్డు మీద జనము ఎక్కువ లేరు. అక్కడ ఒక ఆడపిల్ల బస్ కోసం నిలబడి ఉంది. 4 మగపిల్లలు చేరారు. పాప మా అమ్మాయి తలెత్తలేదు. వాళ్ళ వైపు కూడా చూడలేదు. వాళ్ళు ఆ అమ్మాయి గురించి అసభ్యంగా మాట్లాడుతూ జోక్ చేయసాగారు. నేను వినలేకపోయాను. ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతుంది. కాగితం ఉండలు చుట్టి ఆ అమ్మాయి మీదికి విసురుతున్నారు. ఆ అమ్మాయిని కవ్వించి ఏదైనా అంటే గేలి చెయ్యాలని చూస్తున్నారు.
నాకు మండిపోయింది. వెళ్ళి చితకబాదాను. వాళ్ళు నన్ను కొట్టారు. గాయమైంది. నాకు కాస్త రక్తం వచ్చింది. కానీ వారిలో ఒకడికి నా చేతిలో పళ్ళు ఊడినాయి. ఈరోజు నాకు 2 చేతులుంటేనా వాడి రక్తం కళ్ళ చూసి ఉండేవాడిని. నిర్ఘాంతపోయి చూస్తున్నాను. నేను బజారులో అక్కడ ఇంకెవరూ లేరా అన్నాను. ఉన్నారు, కానీ ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. నాకు ఆశ్చర్యం వేసింది. చూస్తూ ఊరుకున్నారు. వాళ్ళసలు మగాళ్లేనా అనిపించింది. పాపం ఆడపిల్ల తన దారిన తాను పోతూ బస్సు కోసం నిలబడితే అంత అల్లరి చేస్తాడా? పనిలేని వెధవలు. విజయ్ పళ్ళు బిగించాడు. నేను నిట్టూర్చాను. ఆ రాత్రి విజయ్కి ఒళ్ళు నొప్పులు ఎక్కువైతే నేను వేడినీళ్లతో గుడ్డ ముంచి కాపడం పెట్టాను. విజయ్, ఇదంతా నీకెందుకు? ఎందుకిలా అన్నీ నెత్తిన వేసుకుంటావు అన్నాను. నెత్తిన వేసుకున్నానా? అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నా వల్ల కాదు అన్నాడు. నేనేం మాట్లాడలేదు. అతనితో తరికించి లాభం లేదు. విజయ్ బస్సు దగ్గర చావగొట్టిన స్టూడెంటు మా పక్క వీధిలో అతనేనని నాకు తర్వాత తెలిసింది. అతను మా మీద బాగా పగబట్టాడు. నేను వస్తుంటే వెళుతుంటే వెకిలి చేష్టాలు, అసహ్యమైన మాటలు మొదలుపెట్టాడు. ఈ రోజుల్లో స్టూడెంట్స్తో పేచి అంటే కొరివితో తలగొక్కున్నట్టే. ఒక రోజున మేము సినిమాకు వెళ్ళి వచ్చేసరికి మా ఇంటి ముందున్న తోట అంతా ధ్వంసమైపోయింది. మా ఇంటి అద్దాలు, తలుపులు బద్దలైపోయినాయి. గోడల మీద బొగ్గుతో వికారంగా విజయ ఆకారం కుడి చేయి లేకుండా వేసి ఉంది. దాని కింద మిస్టర్ డిసిప్లిన్, గెట్అవుట్ ఫ్రమ్ అవర్ లొకాలిటీ అని వ్రాసి ఉంది. చిత్రంగా అది చూసి విజయ్ మండిపడలేదు. ఏడిసారి వెధవలు, డర్టీ రాస్కెల్స్, నన్నేం చెయ్యలేని దద్దమ్మలు నా ఎదురుగా రాలేక ఇలా పక్కచాటుగా చేశారు అన్నాడు. ధ్వంసమైన ఆ తోటని, ఆ పగిలిన అద్దాలని చూసేసరికి నా నడుము విరిగినంత పనైంది. అవి సరిచెయ్యాలంటే మళ్ళీ ఎంత ఖర్చు, ఎంత శ్రమ. తోటని సరిచేసుకున్నాం. డబ్బు ఖర్చు పెట్టి అద్దాల తలుపులు బాగు చేయించుకున్నాం. కానీ అంతటితో మా కష్టాలు తీరలేదు. నేను బజారుకి షాపింగ్ కోసం అని వెళ్ళాను. కారు పార్కు చేసి షాపులోకి వెళ్ళి గంట తర్వాత తిరిగి వచ్చేసరికి నా కారు లేదు. ఎవరో ఎత్తుకుపోయారు. నేను ఇంటికి వచ్చి చెప్పగానే విజయ్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. 2 రోజుల అనంతరం నా కారు అద్దాలు పగిలి, సీట్లు చిరిగి, ఒంటి నిండా సొట్టలతో లైట్లు తుక్కు అయ్యి పబ్లిక్ గార్డెన్లో ఓ చెట్టు కింద దొరికింది. ఎవరో గిట్టని వాళ్ళు చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ ఆ స్టూడెంట్స్ అని చెప్పాడు. ఆధారం లేదని తోసిపుచ్చారు వాళ్ళు. నేను ఇంకా భరించలేకపోయాను. ఇంటికి రాగానే విజయ్ పోలీసులు అధికారుల మీద ఎలా ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి అని ఆలోచిస్తుంటే నేను అరిచినట్లుగా అనేశాను. అబ్బబ్బా, ఇంకా ఇప్పటికన్నా నీ డిసిప్లిన్ ఆపు. నీ డిసిప్లిన్ వల్ల జరిగిన అనర్థాలు చాలలేదా? మనము ఇంత నష్టపోయినా నీ కళ్లకు కనిపించటం లేదా? కనీసం ఇప్పుడైనా అర్థం చేసుకుంటావా? అందరూ కళ్ళు ఉండి కూడా లేని వాళ్ళులా ఎందుకు చేస్తున్నారో, నోరు ఉండి కూడా మగవాళ్ళులాగా ఎందుకు అవుతున్నారో? నువ్వు డిసిప్లిన్ అంటూ వీధిలో పోయే తద్దినాల్ని ఇంటికి తీసుకువచ్చావు. ఎవరికి ఇదంతా భరించే సహనం, శక్తి, తీరుబడి ఉంది అంటావు? అందుకే తన వరకు రానంత వరకు పట్టించుకోలేని ధోరణి అందరూ అలవాటు చేసుకున్నారు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? రాధా, నాన్సెన్స్ మాట్లాడకు. ఎక్కడో ఎవరో ఒక్కరైనా తెగించి ధైర్యం చేయకపోతే ఇవి తామర తంపరలా అందరికీ చుట్టుకుంటాయి. అందరిలో మనము ఎక్కడ నష్టపోతాము అనే ఈ స్వార్థం బలిసిపోబట్టే దేశం ఇలా అధోగతి అవుతుంది. అందరూ ఒకే రకంగా ప్రవర్తిస్తే ఈ అరాచకానికి చోటే ఉండదు. భరించేవాళ్ళు, అడ్డు నిలిచేవాళ్ళు లేకపోతే దుర్మార్గాలకి ఇంకా అలసు అవుతుంది. అమాయకుల్ని ఇంకా ఏడిపిస్తారు. అందరి సంగతి నాకు వద్దు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను రాజీ పడను. పోరాడుతూనే ఉంటాను. భగవాన్, నాకున్నది ఒకటే చెయ్యి. అయినా 100 చేతులు ఉన్నట్లుగా పోట్లాడగలను. నాకున్నది భుజబలం కాదు, ఆత్మవిశ్వాసం, మనోబలం. పోట్లాడతావు. పోట్లాడే మనగాడు వచ్చాడు. అందుకే దేవుడు ఒక చెయ్యి నరికేసి అవటివాడిని చేశాడు. అసలు నువ్వు యుద్ధం నుంచి తిరిగి రాకుండా ఉంటే బాగుండేది. నా వాక్యం పూర్తి కాలేదు. నా చెంప చెల్లుమంది. నేను నిరుత్తురాలినైనట్టు చూస్తున్నాను. విజయ్ కళ్ళల్లో నిప్పులు రాలుతున్నాయి. నువ్వు నన్ను వెక్కిరిస్తున్నావా? అతని చెయ్యి మళ్ళీ లెవ్వబోయి ఆగిపోయింది. ఇంకోసారి ఆ మాట అన్నావంటే
నిన్ను షూట్ చేస్తాను, జాగ్రత్త. అతను అక్కడి నుంచి మెరుపులా వెళ్ళిపోయాడు. నేను చాలా తొందరపడిన మాట నిజమే, కానీ నా బాధ అలాంటిది. నా బాధ ఏంటో అతనికి అర్థం కాదు. నేనేం చెయ్యను? నేను కాలేజీకి వెళ్ళి సుమిత్ర దగ్గర కూర్చొని కావాలనే తిరిగి వస్తూ దుర్గా దగ్గర ఆగాను. దుర్గా కుతూహలంగా చూసింది. మనసులో ఏమున్నా పైకి బాగానే మాట్లాడింది. సంజయ్ని అక్కడ నిద్రపుచ్చి నేను ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి, లైట్లు వేసి ఉన్నాయి. సోఫాలో విజయ్ పడి ఉన్నట్లుగా పండుకుని ఉన్నాడు. అతను బాగా తాగాడని అక్కడున్న ఖాళీ సీసాలే చెప్తున్నాయి. అతని దగ్గరగా నేల మీద చాని కూర్చొని ఉంది. అతను దాన్ని తలని నిమురుతున్నాడు. నేను అతన్ని చూసి చూడనట్లు వెళ్ళిపోయాను. అసలే మొండి, అందులో బాగా డ్రింక్ చేసి ఉన్నాడు. ఇప్పుడు గొడవ మొదలు పెడితే అతన్ని నేను ఆపలేను. నేను వెళ్ళి గదిలో పడుకున్నాను. నా మనసంతా భయంకరమైన ఒంటరితనంతో నిండిపోయింది. ఇది వరకు ఒంటరితనంలో నాకు విజయ్ గురించిన ఆలోచనలు తోడుగా ఉండేవి. అందులో నాకు ఓదార్పు ఉండేది. ఇప్పుడు నాకెవ్వరూ లేనట్టుగా అనిపిస్తుంది. విజయ్కి నాకు మధ్య అంతులేని అగాధం కనిపిస్తుంది. ఇది ఊడేటట్టు లేదు. విజయ్ నన్ను పిలవలేదు. ఎంత చిత్రం. ఇది వరకు విజయ్ వేల మైళ్ళ దూరంలో ఉన్నా నా దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అయ్యాను. ఇప్పుడు అతను నా పక్క గదిలోనే ఉంటున్నాడు. అయినా వేల మైళ్ళ దూరంలో ఉన్నట్లుగా ఉంది. జీవితం ఎంత తమాషా అయింది. మర్నాడు లేచాను. త్వరగా నా పనులు పూర్తి చేసుకున్నాను. అతనికి కాఫీ ఇస్తే అందుకోకుండా సంజు ఏడి అని అడిగాడు. రమణ దగ్గర వదిలి వచ్చాను. మన పోట్లాట మధ్య వాడు నలిగిపోవటం నాకు ఇష్టం లేదు. కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటాడు, ఇక్కడికి రాడు. అంతా నీ పెత్తనమేనా? ఇంటి బాధ్యత అంతా నెత్తిన వేసుకోగలేనిది పెత్తనం తీసుకుంటే తప్పేమిటో? విజయ్ కాఫీ కప్పును ఒక్క తోపు తోశాడు. నన్ను షూట్ చేయటానికి ఇన్ని మాటలెందుకు? ఒక్క తూటా చాలు. వెళ్ళు. నా పెట్టెలో ఉంది, తెచ్చుకో రివాల్వర్. అది నీకు వచ్చిన విద్య. మనుషుల్ని చంపటంలో ఆరితేరిన వాడివి. నువ్వే చెయ్యాలి. బాధ కలిగితే ప్రాణాలు తీయటం కాదు, తీసుకోవటమే తెలుసు నాకు. ఆ పనే ఎప్పుడో చేస్తాను. అప్పుడు నువ్వు సుఖంగా బాగా ఆనందంగా ఉందువు గాని, ఆవేశంగా అన్నాడు. నాకు ఏడుపు వచ్చేసింది. ఎన్నాళ్ల నుంచో ఈ వేదన పడుతున్నాను. ఇంకా భరించలేనని అనిపిస్తుంది. నేను అరగంటలో కాలేజీకి వెళ్ళిపోయాను. మధ్యాహ్నం నేను కాలేజీ నుంచి రాబోతుండగా రమణ పరిగెత్తుకొచ్చాడు. వదినా, అన్నయ్యని హాస్పిటల్లో చేర్పించాను, త్వరగా రా. ఏమిటి, ఏమైంది? షూట్ చేసుకున్నాడు. పని మనిషి వచ్చి చెబితే వెళ్ళాను. నా కళ్ళు గిర్రున తిరిగాయి. కాళ్ల కింద భూమి తేలిపోతున్నట్టుగా ఉంది. రమణ చేయి గట్టిగా పట్టుకున్నాను. రమణ వచ్చిన ట్యాక్సీలోనే హాస్పిటల్కి పరిగెత్తాం. డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు. చెప్పలేమంటున్నారు. రక్తం కావాల్సి వచ్చింది. రమణ తను ఇస్తానంటున్నాడు. నాకు ఇవేం వినిపించటం లేదు. ఆపరేషన్ చేసి గుండ్లు తీసేశారు. ఎడమ చేతితో కాల్చుకోవడం వల్ల గురి సరిగ్గా కుదరలేదు. కాకపోతే అప్పటికప్పుడే ప్రాణం పోవాల్సింది. రమణ జోబు నుంచి ఒక ఉత్తరం తీసి ఇచ్చాడు. వదిన, ఇంట్లో అన్నయ్య పక్కన దొరికింది, నీకే అన్నాడు. నేను అది తీసుకుని చదవసాగాను. విజయ్ వ్రాశాడు. రాధా, ఈరోజు నువ్వు మాటలతో నన్ను షూట్ చేసి వెళ్ళిపోయావు. నేనిప్పుడు జీవోత్సవాన్ని. జీవితం మీద ఇచ్చలేని మనిషి ఏం చేస్తాడో నీకు తెలుసు. రాధా, ఇంక నేను నీకు కనిపించను. నీ మాటలను బట్టి నేను నిన్ను చాలా బాధ పెట్టాననే అనుకుంటున్నాను. నేను యుద్ధంలో గెలిచినా ఇక్కడ చిత్తుగా ఓడిపోయాను. నేనేం చేశాను? నా నేరం ఏమిటి? మీరంతా కలిసి నన్ను ఎందుకు ఇలా దోషిలా చేశారు? ఎందుకు ఒంటరాని వాడిగా చూస్తున్నారు? నేను డిసిప్లిన్ పాటించాను, అంతేగా. ఈ డిసిప్లిన్ వల్ల మనిషి తనకి తానే కాకుండా ఎదుటి వారిని కూడా ఎంత సుఖపెడతాడో మీకు తెలియదు. నేను అవిటివాడిని నిజమే, కానీ ఇంత క్రితం నీ నోటి నుంచి ఆ మాట వినే వరకు దాని గురించి నాకు బాధ కలగలేదు. ఇప్పుడు నేను శారీరకంగానే కాదు, మానసికంగా కూడా అవిటివాడిని. నువ్వన్నది అక్షరాల నిజం. నేను ఎంత పోరాడుతానో అని భయం వేసి భగవంతుడు నా చెయ్యి తెగ్గొట్టేసినట్లున్నాడు. రాధా, నేను ఎంతో ఆశతో తిరిగి వచ్చాను. నాకు నువ్వు ఉన్నావనే నమ్మకంతో వచ్చాను. వచ్చినప్పటి నుంచి జరిగిందేమిటి? ఒక యుద్ధం. వదిలేసి వచ్చిన నేను ఇంకో యుద్ధం ఎదుర్కోవలసి వచ్చింది. మొట్టమొదట సంజయ్తో.
వాడు నన్ను ద్వేషించకుండా తండ్రిగా గుర్తించేటట్లు చేసుకోవటం ఒక పెద్ద బాధ అయింది. తర్వాత నీతో రాజీ పడటం. నేను లేకుండా 3.5 సంవత్సరాలు గడిపిన నీ జీవితం ఇంకెవరితోనో పెనవేసుకుంది. అది ఛేదించి నిన్ను సొంతం చేసుకోవడం సామాన్యమైన పని కాదు. తర్వాత ఫైనాన్షియల్గా నేను అహాన్ని చంపుకొని రాజీ పడటం. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ డిసిప్లిన్ విషయంలో పోరాటం ఇంకో ఎత్తు. క్రమశిక్షణ, బాధ్యత అనేవి నా నరంలోనూ జీర్ణించిపోయినాయి. అవి అంటే ఏమీ తెలియని ప్రపంచంలో వచ్చిపడ్డ నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకసారి నువ్వు నా వైపు ఆలోచించి చూడు. నేను మూగగా చేస్తున్న యుద్ధం నీకు అర్థం అవుతుంది. నేను ఈ సొసైటీలో ఎందుకు పనికిరాని వాడిగా, అర్హత లేనివాడిలా అయ్యాను. అందుకే ఈ సొసైటీ నన్ను వెలివేసింది. కానీ ఈ సొసైటీ నీకు కావాలి. ఇది మనిద్దరి మధ్య యుద్ధం అయిపోయింది. రాధా, నేను అలసిపోయిన సైనికుడిని. నా క్రమశిక్షణ ఈ సొసైటీకి నచ్చదు. బాధ్యత లేని బేవర్సిగా, జల్సాగా, జులాయిగా తిరిగే ఈ సొసైటీ నాకు నచ్చదు. మరి నేను జీవించడం ఎలా? అసలు ఎందుకు జీవించాలి? ఎవరిని సుఖపెడుతున్నానని నేను ఒక్కసారి ఎంత బెంబేలు పడిపోతున్నానో నీకు అర్థం కావటం లేదు. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళల్లో మనిషివే కాబట్టి. నీ బలము నాకుంటే నేనెంతైనా పోరాడగలను. నాకు నువ్వు లేవని తెలిసిన క్షణంలోనే నా ఆయువు పట్టుకుని దెబ్బ తగిలింది. ఇంత క్రితం నువ్వు అన్నమాట ఎంత నిజం. బాధ కలిగితే మన ప్రాణాలే మనం తీసుకోవాలి, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయకూడదు. నిజం, ముమ్మాటికి నిజం. అందుకే నేను ఈ పనికి తలపడుతున్నాను. రాధా, నా కోసం ఆలోచించే రాధా, నా కోసం కలలు కనే రాధా ఏది? నీలో ఏమాత్రం లేదనిపిస్తుంది. నేను చాలా నిస్పృహకి గురి అయ్యాను. నేను నీకు అర్థం కానట్లే నువ్వు కూడా నాకు అర్థం కావటం లేదు. రాధా, ఒక్కటి మాత్రం నిజం. ఈ ప్రపంచంలో మంచి అనే దాని ప్రాణం చాలా సుకుమారం. దాన్ని ప్రతి మనిషి జాగ్రత్తగా కాపాడాలి. లేకపోతే ఈ సంఘం రాక్షసులమయంగా అయిపోతుంది. నాకు చేతనైనంత వరకు ఒకరికి తలవంచకుండా చేశాను. ఆ తృప్తి ఒక్కటే నాకు మిగిలిపోతుంది. నేను పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవడం లేదు. నాకిక్కడ పని లేదు. నేను పనికిరాని వాడిని కాబట్టి వెళ్ళిపోతున్నాను. నువ్వన్నమాట శూలంలా పొడుస్తుంది. నిజమే, నేను తిరిగి రాకుండా ఉంటే ఎంత బాగుండేది. సారీ రాధా, ఐఆమ్ వెరీ వెరీ సారీ. క్షమించు విజయ్. ఆ ఉత్తరం చూస్తూ రమణ అన్నాడు. అన్నయ్య ఏం రాశాడు చూడు. చదవమని ఇచ్చాను. రమణ చదివాడు. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, అర్థం చేసుకోలేదు వదిన, ఒంటరి వాడిని చేశాము అన్నయ్యని. మనము వాడికి అండగా ఉండాల్సింది పోయి, రమణ, ఇలాంటి సైనికుల్ని మనము రక్షించుకోవాలి కదా. నీతి కోసం, నిజాయితీ కోసం, క్రమశిక్షణ కోసం పోరాడేవాళ్ళు మనకి ఎంతో అపురూపం కదూ. జీరపోయిన గొంతుతో అన్నాను. అవునన్నట్లు తలూపాడు రమణ. డాక్టర్ వస్తుంటే లేచి నిలబడ్డాం. యు ఆర్ లక్కీ మేడం, ఆయన గండం గడిచింది, ప్రాణానికి పర్వాలేదు అన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వణుకుతున్న కంఠంతో అన్నాను. నేను, రమణ, విజయ్ గదిలోకి వెళ్ళాం. అతనికి ఇంకా స్పృహ రాలేదు. నేను కళ్ళ నీళ్లతో అతని ముఖం చూస్తూ అనుకున్నాను, విజయ్ని ప్రాణం నిలిపి భగవంతుడు నన్ను క్షమించాడు. నువ్వు కూడా నన్ను క్షమించు. నేను అమాయకంగా, మూర్ఖంగా, పిరికిదానిలా ప్రవర్తించాను. ఇంకెప్పుడు అలా చేయను. ఇంక నుంచి నేను కూడా నీతో కలిసి పోరాడుతాను. సంజయ్ని కూడా సమాయత్తం చేస్తాను. నువ్వు ఇంక ఎప్పుడూ ఒంటరివాడివి కాదు. నీకు అండగా మేము ఉన్నాము అనుకోసాగాను. ఆ క్షణంలో నాకెంతో ధైర్యం వచ్చింది. విజయ్కి నేను ఇప్పుడు నిజమైన భార్యగా నిలబడగలను అనుకున్నాను. ఆ విశ్వాసం నాకు 1000 ఏనుగుల బలము తెప్పించి నట్లుగా అయ్యింది.